తీసుకుంటాను. దావీదు గారి దగ్గరికి వెళ్ళి, దావీదా దావీదా నీ సాక్ష్యం చెప్పయ్యా అంటే, దావీదు ఏం చెప్తాడండి? అయ్యా, నా తల్లికి తండ్రికి నేను ఆఖరి వాణ్ణి. నా తల్లి, నా తండ్రి, నా సహోదరులందరూ కూడా నన్ను ఏ రోజు పట్టించుకోలేదు. ఏ రోజు వారు నాకు తగిన గౌరవాన్ని ఇవ్వలేదు. నేను తృణీకరించబడిన వాడిని, నేను అలక్ష్యం చేయబడిన వాడిని. నా కుటుంబంలో నాకేమి లేదు, ఎన్నిక లేదు. నా కుటుంబంలో నాకు గౌరవం లేదు. నన్ను అదుగో అరణ్యములోనికి వెళ్ళమని నన్ను ఏం చేయమని చెప్పారు అంటే, గొర్రెలు మేపుకోరా నువ్వు వెళ్ళి, నన్ను పంపేశారయ్యా. అందరూ నన్ను అలక్ష్యం చేశారు, కానీ అదుగదుగో ఆకాశమందున్న దేవుడు నన్ను చూచాడు. ఆ గొర్రెలు మేపుకునే నన్ను ఎక్కడికి తీసుకొచ్చాడు అంటే, ఇదిగో ఆ సింహాసనము మీదకి తీసుకొచ్చాడు. ఆ సింహాసనం మీద కూర్చోవడానికి ఏ అర్హత నాకు లేదు. దేవుని కృప వల్ల నన్ను ఆయన తన సింహాసనం ఎక్కించి, అందుకే దావీదు అంటాడు, అయ్యా నన్ను ఇంతగా హెచ్చించడానికి నేను ఏ పాటి వాడిని, నా కుటుంబం చూడండి. అంటే గొర్రెలు కాసుకునే దావీదుని దేవుడు సింహాసనం ఎక్కించాడు అంటే, దావీదులో దేవుడు చూచింది ఏంటండి? ఏమీ చూడకుండానే దేవుడు ఎక్కించేస్తాడా? ఏమీ చూడకుండానే దేవుడు ఆశీర్వదించేస్తాడా? ఏమీ చూడకుండానే దేవుడు ఉన్నతమైన స్థితిలోనికి నడిపిస్తాడా? మన దేవుడు ఏమన్నా గుడ్డోడా అండి? మన దేవుడు పై రూపాన్ని చూచే దేవుడు కాదు. దేవుడు చూచేది ఏంటి అంటే అంతరంగం. అంటే దావీదు అంతరంగాన్ని దేవుడు చూచినప్పుడు, దావీదులో దేవుడు చూచింది ఏంటంటే విధేయత. దావీదులో దేవుడు చూచింది ఏంటంటే దీనత్వం, దేవుని స్తుతించే లక్షణం. ఆ లక్షణాన్ని బట్టి దావీదుని దేవుడు ఏం చేశాడు అంటే హెచ్చించాడు. ఎంత స్థితిలోనికి హెచ్చించాడు అంటే, ఆయన వంశములో నుంచే రక్షకుడుగా ఈ లోకములోనికి రావటానికి యేసయ్య